శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ నగర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2007లో 100 ఎకరాల భూములు నిరుపేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి 2.5 సెంట్లు చొప్పున 7,500 మందికి నిజాయితీగా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, జనార్దన్ రెడ్డి, కూలి రవికుమార్, సమీవుల్లా, పెద్ద కృష్ణయ్య, వినోద్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ బాధ్యతల వెంటనే 20,000 ఎకరాల భూ ఆక్రమణలపై 20,000 కాళహస్తి 20,000 భూ ఆక్రమణలపై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజీవ్ నగర్ బాధ్యతల వెంటనే, రాజీవ్ నగర్ బాధ్యతల వెంటనే జై కాంగ్రెస్, 20,000 ఎకరాల కాళహస్తి భూ ఆక్రమణలపై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూ ఆక్రమణలపై నుంచి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకు? మేము అధికారంలో ఉన్నప్పుడు 2007లో కాంగ్రెస్ పార్టీ 100 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఈ 100 ఎకరాల భూమిని ఒక్కొక్కరికి 2 సెంట్లు, 2.5 సెంట్లు లెక్కన దాదాపు 7,500 మందికి మేము ఇచ్చాం, నిజాయితీగా ఇచ్చాం. మరి అందరికి కూడా రుణ సహాయం కూడా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సహాయం చేయడం జరిగింది, ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. అందరూ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకోలేకపోయారు. దాదాపుగా 6,000 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇది ఒక టౌన్షిప్ లాగా తయారైంది ఎక్కడ కాళహస్తికి. మరి అక్కడ లేనటువంటి నిరుపేదలందరూ ఇక్కడికి వచ్చారు, కట్టుకున్నారు. ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ నాయకులు డబ్బు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు. కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని మాకు ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని వెంటనే వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ డబ్బు కోట్ల రూపాయలంతా ప్రతి ఒక్కరికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్నారంట. ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రెండవది 300 ఇళ్ళు, 300 ఇళ్ళుంటే 300 ఇళ్ళు మరి అక్కడ కొట్టేశారని విన్నాం. పోవడం అనేది హక్కు. ఇళ్ళు కట్టుకున్న తర్వాత కొట్టేసే హక్కు ఎవరిచ్చారు? మరి అంతేకాదు, కాళహస్తి ప్రాంతంలో, కాళహస్తి మండలంలో, మరి ఏర్పేడు మండలాల్లో 20,000 ప్రభుత్వ భూములు, 20,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఏర్పేడు మండలంలోనూ కాళహస్తి మండలంలోనూ మరి దీనన్నిటిని ఆక్రమించుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారు, నేను తెలియజేస్తున్నా, నువ్వు అటు ఇటు భూములు అవి కాదు, పొలాలు చూస్తున్నావు, సంతోషం, తుఫాన్ అయిపోయింది, నువ్వు రా. కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో 20,000 ఎకరాల ప్రభుత్వ కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు, కారు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు. దినానికి ఒక 10 లక్షల రూపాయలు అవినీతి జరుగుతున్నట్టుగా బాగా విమర్శలు వస్తున్నాయి. మరి తిరుమల దేవస్థానంలో ఒక 70,000 రూపాయలు ఒక ఆయన తీసుకుంటే దానిపైన హైకోర్టు అయితేనేమి, సిట్ ఎంక్వైరీ, మరి అవినీతి నిరోధక చట్టాలన్నీ వచ్చాయి. కాళహస్తి దేవస్థానంలో దినానికి 10 లక్షల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే మౌనంగా చంద్రబాబు నాయుడు ఉండడానికి కారణం ఏంటి? అక్కడేమో బాగా స్పందిస్తున్నావు తిరుపతిలో, తిరుమలలో. కాళహస్తికి వచ్చేటప్పటికి మౌనంగా ఉండడానికి కారణం ఏంది? దినానికి 10 లక్షల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది తిరుమల, మరి కాళహస్తి దేవస్థానంలో.
నెలకి 3 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 30-40 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది. దీనిపైనే వెంటనే విచారణ జరిపించాలని, ఈ అవినీతి కార్యక్రమాలను వెంటనే ఆపాలని, 20,000 ఎకరాల భూముల్ని వెంటనే ప్రభుత్వం చేతికి తీసుకోవాలని, ఎవరైతే డబ్బు తీసుకున్నారో రాజీవ్ నగర్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయల లెక్కన మరి ఆ బాధితుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ముఖ్యంగా రాజీవ్ నగర్లో ఇళ్ళు కొట్టేయడాలు, మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుశ్చర్యలు నేను ఖండిస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను.